4వ డివిజన్లో గంగదేవమ్మ పండుగ సందర్భంగా దళిత కార్పొరేటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడమే కాకుండా దళిత కార్పొరేటర్ వాట్సాప్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ డివిజన్ ప్రజలు కోరారు. ఈ మేరకు డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 4వ డివిజన్లో గంగదేవమ్మ పండుగ సందర్భంగా దళిత కార్పొరేటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడమే కాకుండా దళిత కార్పొరేటర్ వాట్సాప్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డివిజన్ పెద్దలు, నాయకులు మంగళవారం 4వ డివిజన్ కార్పొరేటర్తో కలిసి డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ 4వ డివిజన్లో గంగదేవమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పైగా వాట్సాప్లో దళిత కార్పొరేటర్ అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేశరాజుపల్లి మాజీ సర్పంచ్ జనార్దన్ రావు, పెద్దగొల్ల రానిబోయిన భిక్షం, చిన్నగొల్ల మోదాల సైదులు, బొజ్జ రాబర్ట్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ముత్తినేని సంపత్, బీఆర్ఎస్ 4వ వార్డు అధ్యక్షుడు బంగారు యాదవ్, అత్తి శ్రవణ్, పాయలి రాంబాబు, నాగరాజు, వీరన్న, రమేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. 4వ వార్డు రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ 4వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైన నేను దళిత మహిళను కావడం వల్ల నేను గంగదేవమ్మ పండుగ సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలు చింపడమును జరిగితే దానివల్ల స్పందించడము, దాని మీద మాట్లాడడంతో ఫ్లెక్సీలు చింపిర్రు అని డిఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. 4th డివిజన్లో జరిగినటువంటి గంగదమ్మ దేవత పండుగ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించడం జరిగింది. ఒక దళిత మహిళ అయినందుకు, దళిత మహిళ కార్పొరేటర్ అయినందుకు జీర్ణించుకోలేక అసలు ఎలాంటి చెప్పరాని మాటలను మాట్లాడుతూ తన మనోభావాలను దెబ్బతీశారు. తను చాలా బాధపడుతున్నందువల్ల ఈరోజు వచ్చి డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. 15వ తారీఖు రోజు జరిగిన గంగదేవమ్మ జాతర 4th వార్డులో జరిగిన విషయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాటిని నైట్ కోసే విషయంలో చింపిన వ్యక్తే నిన్న రాత్రి వాట్సాప్ గ్రూపులలో అసభ్యంగా తిడుతూ మళ్ళీ పోస్టు పెట్టడం వల్ల ఈరోజు డిఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. డిఎస్పీ గారు చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం.